హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరుపై కొత్త మార్గదర్శకాలు ఇచ్చినటువంటి డిఓటి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడికని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ప్రభుత్వ సర్వీస్‌లో దశాబ్దాల కాలం పాటు పనిచేసి రిటైర్ అయినటువంటి ఉద్యోగులందరికీ వారి పెన్షన్ మరియు ఆర్థిక ప్రయోజనాలను ప్రభావితం చేసే నోషనల్ ఇంక్రిమెంట్ విషయంలో కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ డీఓటీ తాజాగా ఒక అత్యంత కీలకమైన వివరణాత్మక ఉత్తర్వులనైతే జారీ చేసింది. అసలు ఈ నోషనల్ ఇంక్రిమెంట్ అంటే ఏమిటి అనే ప్రాథమిక విషయాన్ని మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఒక ఉద్యోగి తన సర్వీస్‌లో ఒక పూర్తి సంవత్సరం పాటు అంటే ఖచ్చితంగా 365 రోజులు నిరంతరాయంగా విధులు నిర్వహించిన తర్వాతే అతనికి ఒక వార్షిక ఇంక్రిమెంట్ లభిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి జనవరి 31వ తేదీన పదవి విరమణ పొందాడు అనుకుందాం. కానీ అతని వార్షిక ఇంక్రిమెంట్ తేదీ ఫిబ్రవరి 1వ తేదీన ఉంది. గతంలో ప్రభుత్వం మరియు అధికారులు ఏమనేవారంటే, సదరు ఉద్యోగి ఫిబ్రవరి 1వ తేదీన డ్యూటీలో లేడు కదా! కాబట్టి అతని అతను అప్పటికే రిటైర్ అయిపోయాడు కాబట్టి అతనికి ఆ ఇంక్రిమెంట్ మంజూరు చేయడం కుదరదు అని దరఖాస్తులు తిరస్కరించేవారు. అంటే కేవలం ఒక్కరోజు తేడాతో ఆ ఉద్యోగి ఏడాది పొడవునా చేసిన కష్టానికి ఫలితం దక్కకుండా పోయేది. మరి ఇది వారి లెక్కల్లో పెన్షన్ లెక్కల్లో కూడా భారీ నష్టాన్నయితే కలిగించేది సదరు ఉద్యోగికి. మరి ఇది అన్యాయం కాబట్టి యాక్చువల్‌గా జనవరి 1 నుండి డిసెంబర్ 31 తేదీ వరకే సంవత్సరం అనేది కంప్లీట్ అవుతుంది. మనందరికీ తెలిసిందే. ఇక్కడ గూడా ఫిబ్రవరి 1 తేదీ నుంచి జనవరి 31 తేదీకి సంవత్సరం అయిపోతుంది. ఒకరోజు అటు ఇటు అంతే. అంటే యాక్చువల్‌గా 31 తేదీకి కరెక్ట్‌గా 1 ఇయర్ అవుతుందనమాట. సో, ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అనేక మంది ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. సుదీర్ఘ పోరాటం ఫలితంగా భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టు ఏప్రిల్ 11, 2023న ఒక అత్యంత కీలకమైన తాత్కాలిక తీర్పును వెలువరించింది. ఆ తీర్పులో కోర్టు ఏమని పేర్కొందంటే, కేవలం ఒక్కరోజు డ్యూటీలో లేడనే సాకుతో ఉద్యోగికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా నిలిపివేయడం అనేది సరికాదని స్పష్టం చేసింది. మరి రోజు వరకు ఎవరైతే ఆ రోజు వరకు ఎవరైతే కోర్టుల్లో కేసులు వేసి గెలిచారో వారందరికీ మే 1, 2023 నుంచి ఈ ఇంక్రిమెంట్‌ను కలిపి పెన్షన్ ఫిక్స్ చేయాలనైతే ఆదేశించింది. అలాగే ఎవరి కేసులైతే ఇప్పటివరకే తుది దశకు చేరుకున్నాయో వారికి కూడా ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయాలనైతే సూచించింది. మరి దీని ఆధారంగా కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ డీఓపీటీ అక్టోబర్ 14, 2024న మార్గదర్శకాలను విడుదల చేయగా వాటిని టెలికమ్యూనికేషన్ శాఖ డీఓటీ కూడా ఆమోదించింది. అయితే ఈ వివాదం ఇక్కడితో ముగియలేదు. ఫిబ్రవరి 20, 2025న సుప్రీంకోర్టు ఈ కేసులో తన తుది తీర్పును ఇక్కడ ఫైనల్ జడ్జిమెంట్ కేస్ నంబర్ చూడొచ్చు. 393/2023 ఈ తీర్పునైతే వెలువరించింది. మరి ఈ తీర్పు తుది కోర్టు ఈ తుది తీర్పులో కోర్టు కొన్ని అత్యంత క్లిష్టమైన చట్టపరమైన అంశాలను మరియు మినహాయింపులనైతే ప్రస్తావించింది. మరీ ముఖ్యంగా ఆర్‌ఈఎస్ జుడికేట్ అనే పదాన్ని వాడారనమాట. అంటే దీని అర్థం ఏమిటంటే ఒకసారి ఒక కేసుపై పూర్తి విచారణ జరిగిన జడ్జిమెంటు ఒకసారి పూర్తిగా కేసు దర్యాప్తు జరిగి, విచారణ జరిగి, పూర్తి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ కేస్‌ను మళ్ళీ ఓపెన్ చేయడానికి వీల్లేదన్నట్టు. దీన్నే ఆర్‌ఈఎస్ జుకేట్ అంటారు. అలా థర్డ్ పార్టీ కేసులు లేదా ఇంప్లీడ్‌మెంట్ పిటిషన్‌ల గురించి కూడా విచారించారు. అంటే ఒక కేసు నడుస్తున్నప్పుడు మధ్యలో వచ్చి మమ్మల్ని కూడా ఇందులో చేర్చుకోండి అని అడిగే
వారి విషయంలో కొన్ని నిబంధనలైతే పెట్టారు. ఎవరైతే తీర్పొచ్చిన తర్వాత కొత్తగా కోర్టులను ఆశ్రయించారో వారి విషయంలో ఆయా ట్రిబ్యునల్స్ లేదా హైకోర్టులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. సుప్రీంకోర్టు తన తుది తీర్పులో ఉద్యోగులకు ఒక గొప్ప వెసులుబాటు కల్పించింది. గతంలో కేవలం మే 2023 నుంచి మాత్రమే అమలవుతుందని చెప్పగా, ఇప్పుడు ఏమని పేర్కొందంటే, ఒక ఉద్యోగి కోర్టులో పిటిషన్ వేసిన తేదీ నుండి 3 ఏళ్లు ముందు వరకు బకాయిలను లెక్కించి వారికి చెల్లించాలని ఆదేశించింది. అంటే ఒక వ్యక్తికి 2020లో ఇంక్రిమెంట్ రావాల్సి ఉంది. అతను 2021లో కేసు వేస్తే అతనికి ఆ పాత తేదీ నుండే ఆర్థిక లాభం కలుగుతుంది. అంతేకాకుండా తాత్కాలిక తీర్పు ద్వారా ఎవరికైనా ఇప్పటికే డబ్బులు చెల్లించి ఉన్నట్లయితే ఇప్పుడు నిబంధనలు మారాయని జెప్పి ఆ డబ్బును మళ్ళీ వెనక్కి తీసుకోవటం లేదా రికవరీ అనేది అస్సలు చేయకూడదు. సో, ప్రభుత్వంపై కఠినమైన ఆంక్షలైతే కోర్టు విధించింది. ఎవరైతే ఇప్పటివరకు కోర్టులకు వెళ్ళకుండా వేచి చూస్తున్నారో అటువంటి వారు తమ సంబంధిత శాఖలకు రిప్రజెంటేషన్ లేదా విన్నప పత్రాలను సమర్పించుకోవాలని సూచించారు. ఒక శాఖ ఇచ్చిన ఉత్తర్వులు ఇతర శాఖలకు కూడా సమానంగా వర్తిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోవాలి. ఫిబ్రవరి 16, 2026న టెలికమ్యూనికేషన్స్ శాఖ జారీ చేసిన ఈ తాజా వివరణాత్మక లేఖలో కొన్ని సర్కిల్స్ అడిగినటువంటి సందేహాలకు సమాధానమిస్తూ తాము జూన్ 5, 2025న నాడే ఒక సమగ్ర లెటర్ ఇచ్చామని, మరి దాన్ని జత చేస్తున్నామని మరియు సుప్రీంకోర్టు తుది తీర్పును తూచా తప్పకుండా అమలు చేయాలని స్పష్టం చేసింది. మరి దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది పెన్షనర్లకు మార్గం సుగమమైంది. అయితే ఇక్కడే వీఆర్ఎస్ ఉద్యోగుల విషయంలో ఒక చిన్న చిక్కుముడి పడింది. 60 ఏళ్ళు సాధారణ పదవీ విరమణ పొందిన వారికి సూపరాన్యుయేషన్ అంటాము. పొందిన వారికి ఈ ఉత్తర్వులు నేరుగా వర్తిస్తాయని చెప్పింది ప్రభుత్వం. సో, చెప్పిన ప్రభుత్వం వీఆర్ఎస్ తీసుకున్న వారి విషయంలో మాత్రం ఢిల్లీ హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని అది సబ్ జుడిస్ కాబట్టి ఇప్పుడు ఏమీ చెప్పలేమని తమ గత నెలలో పేర్కొంది. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన మలుపు చోటు చేసుకుంది. సో, అదేంటంటే ఆ లెటర్ మీద సంతకం అనేది జనవరి 29, 2026న జరగ్గా వీఆర్ఎస్ ఉద్యోగులకు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు తీర్పు ఫిబ్రవరి మొదటి వారంలో వెలువడింది. ప్రభుత్వం హైకోర్టులో వేసిన అప్పీల్ పిటిషన్ డిస్మిస్ అయింది. అంటే ప్రభుత్వం ఓడిపోయి వీఆర్ఎస్ ఉద్యోగులు గెలిచారు అని అర్థం. మరి లీగల్ టర్మినాలజీ తెలియని వారు ప్రభుత్వం గెలిచిందని భ్రమపడుతున్నారు. కానీ వాస్తవానికి పిటిషన్ వేసిన డిపార్ట్మెంట్ ఓడిపోయింది కాబట్టి ఉద్యోగులకే న్యాయం జరిగిందనమాట. మరి మొత్తం వ్యవహారంలో ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ ఇంక్రిమెంట్‌ను ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి న్యాయమే గెలిచింది. మరి సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ మరియు క్యూరేటివ్ పిటిషన్‌లను కూడా న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. కాబట్టి ఇది ఒక మారలేని ఫైనల్ జడ్జిమెంట్. ఎవరైనా సూపరాన్యుయేషన్‌లో రిటైర్ అయ్యి ఉండి ఇప్పటికీ నోషనల్ ఇంక్రిమెంట్ రాకపోతే వారు తక్షణమే ఫిబ్రవరి 16 నాటి డీఓటీ లేఖను జత చేస్తూ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఒకవేళ అధికారులు సర్వీస్ బుక్ రాలేదని లేదా ఇతర కారణాలు చెప్పి తిరస్కరిస్తే అప్పుడు మీరు ధైర్యంగా క్యాట్ లేదా ట్రిబ్యునల్‌కి వెళ్ళవచ్చు. అక్కడ మీకు 100% న్యాయం జరుగుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు అంత క్లారిటీగా ఉంది. మరి ఈ వీఆర్ఎస్ తీసుకున్న వారి విషయంలో కూడా త్వరలోనే కేంద్రం నుండి సానుకూల ఉత్తర్వులు వస్తాయని ఆశిద్దాము. ఎందుకంటే హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి.